అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తిమీర పకోడా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. 1 కప్పు శనగపిండి తీసుకున్నా అండి. 3 స్పూన్ల బియ్యపిండి వేసుకున్నాను. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా చేయడం వల్ల ఆయిల్ అసలు పీల్చదండి. చాలా బాగుంటాయి. 3 ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. నేను 6 పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నా అండి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్నా అండి. కొత్తిమీర వేసుకొని కొద్దిగా సాల్ట్ అండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా ఉండాలండి పిండి. కొద్దిగా పచ్చి కరివేపాకండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి గట్టిగా ఉంటే ఒక 4 డేస్ ఉంటాయండి ఈ వడలు. పిండి గట్టిగా ఉండాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో చిన్న వడలుగా వేసుకోవాలండి. అన్నీ ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నీ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కదపొద్దండి. మళ్ళీ ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి. ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒక 4 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఆయిల్ పీల్చదండి. బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. ఆయిల్ అస్సలు లేదండి. చూసారా, చేతికి అంటుకొనే లేదు ఆయిల్.